రావాలి. ఆ కొడుకు తన ముదుసలి వయసులో ఉన్న తండ్రిని హోటల్కి తీసుకెళ్ళాడు. హోటల్లో తండ్రి ఏం కావాలో అడిగి ఆ భోజనం తెప్పించాడు. ఆ తండ్రి అన్నం తింటూ పాపం ఎక్కుళ్ళు వచ్చి తిన్నది కాస్త కక్కేసుకున్నాడు. ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరూ, భోంచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ముసలాయన్ని చూస్తూ ముఖం వికారంగా పెట్టారు. ఎందుకంటే మొత్తం పడిపోయింది. ఆ కొడుకు గబగబా వచ్చి తన చేత్తోనే ఆ కక్కినదంతా తీసేసి ప్లేట్లో పెట్టి పక్కన టిష్యూ పేపర్ ఉంటే మొత్తం తుడిచి, రానన్నా అని చెప్పి బాత్రూమ్ తీసుకెళ్ళి మొత్తం శుభ్రంగా కడిగి కూర్చోబెట్టి, నేను పెడతానాగు అని చెప్పి గబగబా మిగిలిన ఆ ప్లేట్ పక్కన పెట్టేసి మిగిలిన అన్నం తీసి కాస్త 4 ముద్దలు పెట్టి బిల్లు కట్టి ఆ తండ్రిని తీసుకెళ్ళిపోతున్నాడు. స్లోగా తీసుకెళ్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఇదంతా గమనించినప్పుడు ఒక పెద్ద ఆయన, బాబు నువ్వు ఏదో విడిచి వెళ్తున్నావు అన్నాడు. నువ్వేదో విడిచి వెళ్తున్నావు అని అంటే వెంటనే వచ్చి తను కూర్చున్న చోటును చూసి, నేనేం విడిచిపెట్టలేదండి అని అంటే ఆ పెద్ద ఆయన అంటున్నాడు, విడిచిపెట్టావు నాయన. నేనేం విడిచిపెట్టాను? ఇక్కడ కూర్చున్న యవ్వనస్తులకు ఒక విలువైన పాఠాన్ని విడిచిపెట్టి వెళ్తున్నావు. అంతేకాదు నాయన, ఇక్కడున్న పెద్దవాళ్లకు ఒక గొప్ప నిరీక్షణ, ఒకరోజు మా అబ్బాయి కూడా నీలాంటి వాడు అవుతాడేమో అనే నిరీక్షణ మా లాంటి పెద్దవాళ్లకు విడిచిపెట్టి వెళ్తున్నావు. ఒక గొప్ప పాఠాన్ని ఇక్కడున్న యవ్వనస్తులకు విడిచిపెట్టి వెళ్తున్నావు. నిన్ను కన్న ఆ తండ్రి ధన్యుడు నాయన. ప్రియ సహోదరులు సహోదరులు, ఎంతమంది ఈరోజు మన తల్లులను తండ్రులను ప్రేమించేవారు ఉన్నారు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ముదిమి వచ్చినప్పుడు, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యము చేయొద్దు.